వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ ఆన్సర్ 3007. సో గాయస్, ప్రజెంట్ నేను కడప నుండి పొద్దుటూరుకి అయితే వెళ్తున్నాను. ఎవరెవరు వెళ్తున్నారు, ఏ వరకు పైన పోతున్నాము, అక్కడ పోయి ఏం చేస్తాము, అలాగే ఎంతమంది పోతున్నాం అనేది ఈ వీడియోలో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు చూస్తే మీకు అంతా అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. సో గాయస్, వీడియోలోకి వెళ్ళిపోతే నేను చిన్న వర్క్ పైన అయితే పొద్దుటూరుకి అయితే వెళ్తున్నాను గాయస్. అది ఏమిటో కాదండి, నా డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ కోసం అయితే నేను వెళ్తున్నాను. నేను, మా బావ వాళ్ళ ఫ్రెండు, మరొక అతను, ఇంకొక సారు అయితే పోతున్నాము. ప్రజెంట్ అయితే మేము కడపలోని ఊట్కూరు సర్కిల్ దగ్గర అయితే వెళ్తున్నాము గాయస్. అలా వెళ్తున్న కొద్దీ మధ్యలో ఇంకొకసారి అయితే జాయిన్ అవుతారు. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ పోతుంటే మన ఐటీఐ బ్రిడ్జి దగ్గర లొకేషన్ చూడండి ఎంత నీట్గా, ఎంత బాగుందో. అక్కడి నుంచి చూస్తే ప్రతి వ్యూ బాగుంటుంది. అలాగే నైట్ టైంలో చూడాలి. అక్కడ బ్రిడ్జి కింద కూడా కొంచెం కొత్తగా పార్క్ అయితే కట్టారు గైస్. అలా చూస్తూ పోతున్నాము. దగ్గరికి వెళ్ళిపోయాము. కార్ ఆపేసి కాసేపు నిలబడ్డాము. ఆ సార్ వచ్చేసి మా కార్ అయితే ఎక్కారు. అలా కంటిన్యూ చేసామన్నమాట జర్నీ. పోతూ ఉన్నాము. మధ్యలో మంచి మంచి లొకేషన్స్ అయితే కనబడ్డాయి గైస్. అలాగే కొంచెం దూరం పోయినాక చినుకులు పడ్డాయి, వాన చినుకులు. మాకు సంబంధించిన వర్క్ పేపర్స్ గురించి మాట్లాడుకుంటూ పోతున్నాము. అంటే మనం 3 years చేసింటాం కదా డిగ్రీకి సంబంధించినవి. అలా ఎగ్జామ్స్ కానీ అవన్నీ మాట్లాడుకుంటూ అయితే మేము ఎంజాయ్ చేస్తూ పోతున్నాము. కారు వచ్చేసి మేమైతే రెంట్కు తెచ్చుకున్నాం గైస్. అంటే రెంట్ కట్టలేదు, అంటే తెలిసిన వ్యక్తి ఇస్తే తెచ్చుకున్నాము. దానికి డీజిల్ పెట్టించుకొని తలా ఇంత వేసుకొని అయితే వెళ్తున్నాము గైస్. ఏసీ వేసుకున్నాము, కానీ ఆ సార్కి ఏసీ పడదంటే ఏసీ ఆఫ్ చేసేసి విండోస్ డౌన్ చేసేసి నేచర్ కూల్గా ఉంది కాబట్టి చల్లగా గాలి వస్తుంది గైస్. అలాగే కంటిన్యూ అయితే వెళ్తున్నాము. మధ్యలో మన పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ అండ్ ప్రభాస్ సాంగ్స్, రామ్ చరణ్ సాంగ్స్ అలా వాచ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాము. ఆ రోజు వాన పడుతుంది గాయస్. క్లైమేటు మామూలు అంటే మామూలుగా లేదు గాయస్. వాతావరణము మేఘాలు అలా మబ్బులుగా ఉండి అక్కడక్కడ వాన పడుతూ అంతా గ్రీనరీ. లొకేషన్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ ఉండింది. తప్పకుండా కెమెరా ఉంటే ఫోటో షూట్ చేసుకోవచ్చు అన్నమాట. అలా ఉండింది గాయస్, నిజంగా రియల్లీ. చూడండి చేనులు ఎంత పచ్చగా ఉన్నాయో, ఆవులు అన్నీ. అలాగే నేను వాళ్ళని చూస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాము. ఏది ఏమైనా గాయస్, నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీతో కానీ లేకుంటే ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ పోవాలన్నా కానీ నాకు ఇష్టమైనది వచ్చేసి కారే ఫ్రెండ్. ఎందుకంటే కార్లో పోతున్న సేపు మనకు జర్నీ ఇంకా చేయాలనిపిస్తూనే ఉంటుంది. బైక్లో అయితే ఎక్కువసేపు కూర్చొని బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది గాయస్. అలాగే ఎక్కడో ఒకసారి ఒక 40-50 కిలోమీటర్స్కి అయితే ఖచ్చితంగా ఆగాల్సి వస్తుంది. కానీ మన కార్లో అలా కాదు. కారు అంటే సిట్టింగ్లో కానీ కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి అలాగే మనకు నచ్చిన సాంగ్స్ పెట్టుకోవచ్చు. అలాగే వాతావరణం వేడిగా ఉంటే ఏసీ వేసుకోవచ్చు. అన్ని విధాలుగా కొంచెం కంఫర్టబుల్ అండ్ మనకు ఫుల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది గాయ్స్. ఎందుకంటే ఫ్యామిలీతో పోయినప్పుడు ఫుల్ ప్రొటెక్షన్ అనేది మనకు కంపల్సరీ కార్లో ఉంటుంది. అలాగే ఆ దారిలో మంచి మంచి కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి దారిలో. అలా మనకు ఈ మధ్య వర్షాలు భారీగా పడ్డాయి కాబట్టి ఫుల్ అంటే ఫుల్ గ్రీనరీ ఉంది గాయ్స్. మీరు చూసుకుంటే ఈ బ్రిడ్జి అంతా మైదుకూరు అలా నంద్యాల పోయే దారి అండి ఆ బ్రిడ్జి పై నుంచి అయితే. మేమైతే ఇప్పుడు యూటర్న్ తీసుకొని రిటర్న్ అయితే కడపకి అయితే వస్తున్నాము. అక్కడి మా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. అక్కడ 1 hour 2 hours అయితే టైం పట్టింది. కంప్లీట్ చేసుకున్నాము. ఆడ వీడియో తీయడానికి టైం దొరకలేదు. అలాగే కొంచెం వీడియో తీయాలన్నా అంతమందిలో ఇబ్బంది అయింది గాయస్. అందుకని వీడియో అయితే షూట్ అయితే చేయలేదు. సో బ్యాక్ టు హోమ్ అయితే వస్తున్నాం అన్నమాట. మీరు చూసుకుంటే ఇది మన పొద్దుటూరు నుంచి కడపకి వచ్చే దారండి. మళ్ళీ రిటర్న్ అది సేమ్ రూటే మళ్ళీ రిటర్న్ వస్తున్నాం గైస్. ఆ అన్న చెప్తున్నాను అన్నమాట, సార్ నేను కార్ డ్రైవింగ్ బాగానే చేస్తున్నావా అని. బాగా చేస్తున్నామన్నా, బాగా నేర్చుకున్నాం అన్నాను. ఇది మీరు చూస్తున్నట్టయితే మైదుకూరు గైస్. మైదుకూరు కూడా చాలా అంటే చాలా పెద్దది ఉంది. అంటే
లొకేషన్ అవసరం ఉంది. ఊరంతా చాలా పెద్దది గైస్ ఇది. అలా రిటర్న్ హోమ్ వస్తున్నాము. మధ్య మధ్యలో మంచి బిర్యానీ పాయింట్స్ ఉన్నాయి. అలాగే టీ స్టాల్స్ ఉన్నాయి. లారీ డ్రైవర్స్ అంటే ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ కానీ మన పెద్ద పెద్ద వెహికల్స్ తోలే వాళ్ళందరూ రెస్ట్ రూమ్స్ ఉన్నాయన్నమాట. హైవే కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ నీట్‌గా చెట్లన్నీ నీట్‌గా చూసుకుంటున్నారు గైస్ ఎప్పటికప్పుడు. అది మేము తీసుకొని పోయిన కార్ వచ్చేసి ఆటోమేటిక్ కార్ అండి అది. స్విఫ్ట్ అనుకుంటా. నాకు తోలాలని ఉంది గానీ ఎందుకంటే నేను తోలలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కాబట్టి కార్ తోలడము. నేనైతే తీసుకొని రిస్క్ పడడం ఎందుకనేసి ఆగిపోయాను. లేకుంటే నేను కూడా ట్రై చేసి ఉండేవాడిని. ఎందుకంటే నాకు కూడా ఫ్యూచర్‌లో ఒకవేళ పక్క దేశానికి పోయినా గానీ, ఈడున్నా గానీ ఏదో ఒక దానికైతే అవసరం వస్తుంది. కంపల్సరీ అన్ని విధాలుగా మనం నేర్చుకోవాలి. సో, రిటర్న్ అయితే కాజీపేటకైతే క్షేమంగా చేరుకున్నాం గైస్. కాజీపేట హైవే ఔటర్ రింగ్ రోడ్ అన్నమాట ఇది. ఆ ఔటర్ రింగ్ రోడ్‌ని ఆ కొండలు చూసుకుంటే గనక నాకు ఆ కొండ ఎప్పుడు వచ్చి పోయినా గానీ ఆ కొండ కొంచెం ఎందుకో బాగా నచ్చుతుంది గైస్. ఆడ లొకేషన్ అయితే ఆసమ్ అంటే ఆసమ్‌గా ఉంటుంది ఎందుకో. ఆ తాటి చెట్లు, ఆ కొండ, ఆ లొకేషనే సూపర్‌గా ఉంటుంది గైస్. మేము వచ్చే దారిలో మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఆడ కాసేపు ఆపేసి ఒక మంచి హోటల్‌లో మీల్స్ అయితే తిన్నామన్నమాట. మీల్స్ వచ్చేసి 60 రూపీస్ తీసుకున్నారు. రైస్ అండ్ సాంబార్, పెరుగు, పప్పు, పప్పుల పొడి, పప్పుల చట్నీ, వడియాలు, నెయ్యి, చారు అయితే వేశారు గైస్. 60 రూపాయలకి వర్త్ వర్మ అనిపించింది. ఎందుకంటే టేస్ట్ కూడా బాగానే ఉంది కాబట్టి మాకైతే ఒక ప్లేట్‌తోనే ఫుల్‌గా నిండిపోయింది నలుగురికి. మేము ఇంటికి తొందరగా చేరుకోవాలి. ఎందుకంటే ఈ బండి వచ్చేసి మేము తెచ్చిన కార్ వచ్చేసి మళ్ళా నెల్లూరుకి పోవాలన్నమాట బాడిగకు. అందుకనేసి మేము రిటర్న్ తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఎక్కడ ఆగకుండా. నేను కడప టు ఆలగడ్డ కానీ లేకుంటే మన నంద్యాలకు కానీ చాలా సార్లు అంటే చాలా సార్లు తిరిగా గైస్. కానీ ఈ దారి నాకు ఎప్పుడు వెళ్ళినా గానీ పోయేటప్పుడు చానా అంటే చానా లాంగ్ అనిపిస్తుంది. రిటర్న్ వచ్చేటప్పుడు జస్ట్ అలా పోయి అలా వచ్చామా అన్నట్టు ఉంటుంది గైస్. అదెందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడు మనకు టోల్ గేట్ వచ్చేసి ఫస్ట్ ఆనకానపల్లె దగ్గర ఉండింది గైస్. ఇప్పుడు తీసేసి మనకు మైదుకూరు దగ్గరలో వేశారు. ఇది కొత్త టోల్ గేట్ అనమాట. అక్కడ మన ఆనకానపల్లి దగ్గర వచ్చేసి పెద్ద టోల్ గేట్ అయితే వేసినారు. అలాంటిదే ఇక్కడ కూడా వేశారు. కానీ ఆల్మోస్ట్ అంటే ఇది దానిలాగా లేదు. ఇది చిన్న టోల్ గేట్ అనమాట. టోల్ గేట్ దగ్గర కూడా రష్ అయితే లేదు. వెంటనే వెళ్ళిపోయాము. లైన్‌లో నిలబడ్డాము. మన ఫాస్టాగ్ అయితే స్కాన్ అయితే అయిపోయింది గైస్. నిజంగా మీరు చూస్తున్నట్టయితే మనిషి టెక్నాలజీ అంటే టెక్నాలజీయే గైస్. ఎందుకంటే ఇలాంటివన్నీ ఎలా సాధిస్తారో ఏమో, వాళ్ళు ఎలా కనిపెడతారో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. చూడండి ఆడ మనిషి లేరు, ఏం లేదు. అది ఫాస్టాగ్ స్కాన్ చేయగానే ఓపెన్ అయిపోయింది. చూడండి. మనిషి అయినా అప్పుడప్పుడు తెలుసో తెలియకుండా తప్పులు చేస్తాడు కానీ మిషన్ అయితే ఎప్పుడు తప్పులు చేయదని నా భావన. మీరేమంటారో నాకైతే తెలియదు కానీ మ్యాక్సిమం మనిషి కనిపెట్టిన మన ఏదైతే మెషిన్స్ ఉన్నాయో అవన్నీ మనం ఎలా అయితే దానికి ప్రోగ్రామ్ డిజైన్ చేసుంటామో అలాగే పనిచేస్తుంది. అది చెడిపోతే తప్ప కానీ లేకుంటే దాని పని అది కరెక్ట్‌గా చేస్తూనే ఉంటుంది గైస్. మనిషి అయినా అప్పుడప్పుడు మర్చిపోతాడు లేదా తప్పులు చేస్తూనే ఉంటాడు. మొత్తానికైతే కొత్తపేటకైతే చేరుకున్నాం గైస్. వెళ్ళేటప్పుడు ఒక ముక్కాలు గంట పట్టిందేమో కానీ వచ్చేటప్పుడు అయితే జస్ట్ హాఫ్ అన్ అవర్‌లోనే వచ్చేసినాం అనిపించే ఫీలింగ్ అయితే నాకు ఉండింది. ఎందుకంటే సాంగ్స్ అలా నేచర్ అలా ఉండింది కాబట్టి ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి అన్నట్టుగా అయితే ఉంది. కానీ మనకు ఇప్పుడు కారు వేరే సాటికి పోవాలి కాబట్టి ఆగకుండా ఎక్కడ డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నాం గైస్. నేను చాలా లాంగ్ వెళ్తుంటాను అప్పుడప్పుడు అలా. ఎందుకో కానీ ఈ నంద్యాల రోడ్ అయితే నాకు ఎందుకో కనెక్ట్ అయిపోయింది గైస్ అలా. వస్తుంటా పోతుంటా, వస్తుంటా పోతుంటా. ఎప్పుడంటే అప్పుడు టైమింగ్ లే, సందర్భం లే. నా జీవితం అంతా ఈ నంద్యాల రోడ్‌లోకే అంకితం అయిపోతుంది. నంద్యాల రోడ్ కానీ ఈ మన కమలాపురం అటు తాడిపత్రి, అనంతపురం సైడ్ పోయే అది కానీ ఈ 2 రోడ్లు ఎక్కువ గైస్ నాకు. ఒకప్పుడు మన తిరుపతి రోడ్డు ఉండే. ఇప్పుడు ఎక్కువ పోవడం లేదు.
ఈ 2 దారులు మెయిన్ అనుకోండి. ఈ మధ్య ఎక్కువ తిరగని వర్క్ పైన గానీ, లేదా సరదాగా అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు పోవడం గానీ చేస్తూ ఉంటాము అన్నమాట. సో గైస్ ఇప్పుడు చెన్నూరు దగ్గర అయితే మన బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ పైన అయితే వెళ్తున్నాము. ఇప్పుడే ఎంటర్ అయినామన్నమాట. ఆ బ్రిడ్జ్ కింద అయితే మన నీళ్ళు అయితే పడతాయి గైస్. అంటే అక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ఏమో ఏందో ఉంది గైస్, కొంచెం గుర్తుకు రావడం లేదు. మన పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. ఈ ఈ నీళ్ళు వచ్చేసి అట గండి, మన సిద్ధవటం అలా వెళ్తుంది గైస్. ప్రస్తుతానికైతే మనకు నీళ్ళు అయితే ఏం లేదు. వర్షాకాలం అలాగా డ్యామ్ గేట్స్ ఎత్తినప్పుడు భారీగా అయితే నీళ్ళు వస్తాయి గైస్. అక్కడక్కడ ఉన్నాయి కానీ ఎక్కువ లేవు గైస్ నీళ్ళు అయితే. ఒకప్పుడు ఈ బ్రిడ్జిలు లేనప్పుడు మన కింద నుంచి సిమెంట్ రోడ్ ఉన్నిందన్నమాట. అంటే టూ సైడ్స్ కూడా అలాగే మన కొండపేట ప్లస్ ఈ హైవేకి 2 విధాలుగా అట్టే ఉన్నింది. మళ్ళా కొన్ని సందర్భాలలో నీళ్ళు వచ్చినప్పుడు దాటుకోవాలన్నా కానీ ఇబ్బంది అవుతున్నది. అలా అనేసి ఈ కొత్త బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మన చెన్నూరులోకి అయితే ఎంటర్ అయిపోయినామంటే చెన్నూరు ఔటర్ రింగ్ రోడ్ నుంచే వెళ్తున్నాము. ఊర్లోకి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్కి లోపలికి వెళ్ళాలి. మనం ఔటర్ రింగ్లో నుంచి ఇప్పుడు వెళ్తున్నాము. మన చెన్నూరులో వచ్చేసి ఫిష్ ఫేమస్ గైస్. ఫిష్ అలాగే కొంచెం పాలకోవ కూడా ఫేమస్ అని వింటున్నాము. ఇంకొకటి వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే బిర్యానీ గైస్. చెన్నూరు దమ్ బిర్యానీ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు రీజనబుల్ ప్రైస్లోనే అయితే దొరుకుతుంది గైస్. నాకు తెలిసి కడపలో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. కానీ చెన్నూరు పోయి తింటే ఆ కిక్కే వేరే అనుకోండి. అలా చెన్నూరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి తిరుగుతూనే ఉంటాయి. కానీ నేను చెన్నూరు లోపల అంటే మా బంధువులు, మా చిన్నాయన వాళ్ళందరూ ఉన్నారు గాయస్. కానీ ఎందుకో నేను ఔటర్ రింగ్ రోడ్డే వెళ్తాను కానీ ఎప్పుడు లోపలికైతే వెళ్ళాను. అదేమిటో నాకు అర్థం కాదు గాయస్. ఈ లాడ్జ్ చాలా సంవత్సరాల నుంచి అయితే అట్టే ఉంది. అది రెస్టారెంట్ కూడా ఉంది గాయస్ దానిలో. మీరు అట్టే స్ట్రైట్గా వచ్చినట్టయితే లెఫ్ట్ సైడ్లో మీకు ఒక హజ్ హౌస్ అయితే కనిపిస్తుంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది గాయస్. సో నేను క్షేమంగా అయితే ఇంటికైతే చేరుకున్నాను. లాస్ట్ ఇంటికి వచ్చేసిన వీడియో అయితే చేయలేదు. సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక నా చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం లేదు. మెయిన్ థింగ్ వచ్చేసి మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడం లేదు. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ షేక్ అన్సార్.